చెన్నై సూపర్ కింగ్స్, లేదంటే కమ్బ్యాక్ సూపర్ కింగ్స్, లేదంటే కన్సిస్టెంట్ సూపర్ కింగ్స్, లేదంటే ఛాంపియన్ సూపర్ కింగ్స్, ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ పేరుకి సెట్ అయిపోతారు. అలాంటి టీం ఏదైనా ఉంది అని అంటే ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ద చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్స్. ఐపీఎల్లో 10 సీజన్లు ఆడితే వాళ్ళు 5 టైమ్స్ ఛాంపియన్స్ అండ్ 2 టైమ్స్ రియల్ T20 ఛాంపియన్స్. వీళ్ళు ఆడిన 16 సీజన్లో 10 సార్లు ఫైనల్కి వెళ్ళారు, అలాగే 12 సార్లు ప్లే ఆఫ్స్లోకి రీచ్ అయ్యారు. సో దీని అంతటికి కారణం ఒకే ఒకరు. వి ఆల్ నో దాట్ హీస్ మిస్టర్ మహేంద్ర సింగ్ ధోని, ద జెర్సీ నెంబర్ 7. బట్ అలాంటి టీం లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఫినిష్ చేశారు అంటే దట్ వాస్ నాట్ వెరీ గుడ్ సైన్ ఫర్ ద టీమ్ మేనేజ్మెంట్ ఆర్ టీమ్ ఫ్యాన్స్. సో మనం చూస్తే లాస్ట్ ఇయర్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కేకేఆర్తో వాళ్ళు ఎప్పుడైతే 103 మాత్రమే స్కోర్ చేశారో ఇనీషియల్గా 20 ఓవర్స్లో, ఆ టార్గెట్ని కేకేఆర్ వాళ్ళు చేస్తున్నప్పుడు జస్ట్ 10 ఓవర్స్లోనే వాళ్ళు టార్గెట్ చేసేసారు. సో అప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి అర్థమైపోయింది ఈ టీమ్కి ఒక చేంజ్ అనేది అవసరము అని. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంజరీ రీప్లేస్మెంట్స్గా చాలామంది యంగ్ ప్లేయర్ని సైన్ చేయడం చూసాం. ఈ ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్ని యాడ్ చేసుకోవడం చూసాం. అలాగే ఈ ఇయర్ యాక్షన్లో వాళ్ళ అన్క్యాప్డ్ ప్లేయర్స్ పైన ఆల్మోస్ట్ 29 crores రూపీస్ని పుల్ చేశారు. దిస్ వాజ్ యాక్చువల్లీ ఎ వెరీ బిగ్ అండ్ ట్రికీ మూవ్ ఫర్ ది చెన్నై సూపర్ కింగ్స్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ధోనిని రీప్లేస్ చేయగలిగేటువంటి ప్లేయర్ అయినటువంటి సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకున్నారు. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ మూవ్ ఫర్ దెమ్. సో ఆ మూవ్ వాళ్ళకి వర్త్ అవుతుందా లేదా, ఆ అన్క్యాప్డ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారా లేదా ఇప్పుడు చూద్దాం. సో ఇనీషియల్గా వాళ్ళ ప్లేయింగ్ లైన్ చూస్తే ఓపెనర్స్గా సంజు శాంసన్ అలాగే విత్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. ఆల్ ప్రిఫర్ చేస్తున్నారు ఏంటి అని అంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అని. బట్ ఇట్ వాజ్ రియల్ న్యూస్. ఎందుకంటే జరిగినటువంటి ఒకే క్రిక్ బస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలో రుతురాజ్ గైక్వాడ్ తానే చెప్పాడు, ఈసారి మా ఓపెనింగ్ కాంబినేషన్లో నేను సంజు శాంసన్తో కలిసి ఓపెన్ చేస్తున్నాను అని. సో ఇట్ వాస్ ఓన్లీ ద ట్రూ న్యూస్ దట్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు సిఎస్కేకి ఓపెన్ చేయబోతున్నారు. అలాగే వీళ్ళకి నెంబర్ 3లో చూసుకున్నట్లయితే నెంబర్ 3కి తగ్గట్టుగా 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అది ఆయుష్ మాత్రే ఆర్ ఉర్విల్ పటేల్ ఆర్ సర్ఫరాజ్ ఖాన్. ఈ ముగ్గురులో ఎవరిని ఆడిపించాలి అని అంటే నేను చెప్పే చాయిస్ ఏమిటి అంటే మిస్టర్ ఆయుష్ మాత్రే. ఎందుకు అనంటే ఇతను గతంలో నెంబర్ 1లో ఓపెనింగ్ వచ్చినప్పుడు చాలా బాగా ఆడాడు. వరల్డ్ కప్లో చూసుకున్నట్లయితే తనను తాను ఓపెనర్స్గా కాకుండా అరోన్ జార్జ్ని ప్రమోషన్ చేసి అతను 1 డౌన్కి వచ్చి కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అలాగే టీంలో ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళిద్దరూ కాకుండా ఆయుష్ మాత్రే దగ్గర ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే అది హిస్ బౌలింగ్. ఎందుకంటే మనం రీసెంట్గా జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో చూస్తే ఆయుష్ మాత్రే తన బౌలింగ్తో ఆఫ్ స్పిన్ వేస్తూ చాలా వరకు వికెట్లు తీశాడు. ఇనీషియల్గా పాకిస్తాన్తో బ్రేక్ త్రూ అనప్పుడు తానే ఒక బౌలింగ్ చేంజ్ తీసుకొని తానే బౌలింగ్లోకి వచ్చి ఆ బ్రేక్ త్రూ అందించడం చూసాం. అలాగే ఫైనల్లో ఇంగ్లాండ్తో కూడా 3 క్రూషియల్ వికెట్స్ తీయడం చూసాం. సో మై చాయిస్ వుడ్ బి ఆయుష్ మాత్రే. అండ్ నెంబర్ 4లో ఎలాగో డెవాల్ బ్రేవిస్ అండ్ నెంబర్ 5లో శివన్ దుబే. వీళ్ళిద్దరు రోల్స్ ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టీంకి ఉన్న అప్రోచ్, ఆ సిచ్యువేషన్, ఆ వచ్చే బౌలర్స్ని బట్టి వాళ్ళిద్దరి రోల్స్ని రొటేట్ చేస్తూ ఉంటారు. అలాగే నెంబర్ 6లో కార్తిక్ శర్మ ఆర్ రామకృష్ణ ఘోష్. ఈ ఇద్దరిలో ఎందుకు ఆ కాన్ఫ్లిక్ట్ పెట్టారంటే అందరూ అంటున్నారు కార్తిక్ శర్మ వాజ్ బీయింగ్ ద పర్ఫెక్ట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సిఎస్కేకి 6th బౌలింగ్ ఆప్షన్ అవసరం వస్తే పేస్ బౌలర్గా శివన్ దుబేనే 6th బౌలింగ్ ఆప్షన్, అండ్ స్పిన్నర్గా ఆయుష్ మాత్రే వాజ్ ద 6th బౌలింగ్ ఆప్షన్. సో శివన్ దుబే గతంలో చూస్తే T20 వరల్డ్ కప్ కన్నా ముందు బాగా పర్ఫామ్ చేశాడు. బట్ T20 వరల్డ్ కప్లో చూసాం శివన్ దుబే బౌలింగ్ రాట్ ఆన్ ద మార్క్ లేదు. సో రామకృష్ణ ఘోష్ వాస్ అండ్ ఇనీషియల్లీ ఏ జెన్యూన్ బ్యాటింగ్ ఆల్రౌండర్, అలాంగ్ విత్ బాల్తో కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేయబడ్డు. సో వేస్ ఏ బ్యాట్ అండ్ బాల్ ఆల్రౌండర్. అండ్ సో మై చాయిస్ వాజ్ పర్మనెంట్లీ ఫస్ట్లో అయితే కార్తిక్ శర్మకే ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ కాదు అని అనుకుంటే 5 బౌలర్స్తో మేము మేనేజ్ చేయలేము అనుకుంటే రామకృష్ణ ఘోష్ని బరిలో తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 7లో ద యాస్ట్ ఈస్ ద వర్తీ ప్లేయర్ ప్రశాంత్ వీర్. హీ హ్యాస్ మోర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అండ్ ఎలాగ నెంబర్ 8లో ఎంఎస్ ధోనిని 8లో ఎందుకు పెట్టానంటే ఒక్కోసారి 5thలో కూడా బ్యాటింగ్కి రావచ్చు. ఎంఎస్ ధోనీస్ కన్సర్న్ ఏంటంటే రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్లో ఆ నీ పెయిన్ ఏదైతే ఉందో దానికోసమే అతను లోవర్ డౌన్ ద ఆర్డర్లో పెట్టేశాను. ఎందుకంటే రన్నింగ్ ఈస్ బీయింగ్ ఏ వెరీ రియల్ కన్సర్న్ ఫర్ ఎంఎస్ ధోని. సో అతను ఎప్పుడైతే లాస్ట్ 2 ఓవర్స్ లేదా లాస్ట్ 1 ఓవర్ ఉన్నదో అప్పుడే బ్యాటింగ్ వచ్చేసి బిగ్ హిట్స్ కొడతాడు. ఒకవేళ లేదు అని అనుకుంటే తనను తాను అప్ ద ఆర్డర్ ప్రమోట్ చేసుకొని వచ్చినంత సేపట్లోనే ఏదో ఒక క్యామియో బ్లాస్ట్ చేసేసి వెళ్ళిపోవాలి. సో దిస్ వాస్ మై చాయిస్ ఆఫ్ ఎంఎస్ ధోని. అండ్ నెంబర్ 9లో చూసుకుంటే జిమ్మీ ఓవర్టన్ ఆర్ అఖిల్ హుసేన్. ఇనిషియల్గా వాళ్ళకి పేస్ బౌలర్ కావాలి కాబట్టి అఖిల్ హుసేన్ని తీసుకోకుండా జిమ్మీ ఓవర్టన్ని కన్సిడర్ చేస్తారు. నెంబర్ 10లో నూర్ అహ్మద్, నెంబర్ 11లో మ్యాట్ హెన్రీ.
అండ్ ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ ఉండొచ్చు. సో ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటింగ్లో సిఎస్కేకి అప్ టు ద మార్క్ 9th టీమ్ నెంబర్స్లో 9th నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంది. సో ద ఓన్లీ కన్సర్న్ అబౌట్ ద టీమ్ వాస్ ద డెత్ ఓవర్ బౌలింగ్. సో ఇనిషియల్గా చూసుకుంటే పవర్ ప్లేలో మ్యాట్ హెన్రీ కానీ సయ్యద్ ఖలీల్ అహ్మద్ కానీ ఇద్దరు కూడా చాలా బాగా వేస్తుంటారు. సో మెయిన్లీ మ్యాట్ హెన్రీ డెత్లో ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయగలడు. బట్ ఖలీల్ అహ్మద్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీతో జరిగిన ఒకే ఒక మ్యాచ్లో 34 రన్స్ ఇచ్చేయడం, దాని తర్వాత పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 25 రన్స్ ఇచ్చేయడం, లాస్ట్ డెత్ ఓవర్స్ వాస్ బీయింగ్ నాట్ గుడ్ సైన్ ఫర్ ఖలీల్ అహ్మద్. సో మ్యాట్ హెన్రీకి సపోర్ట్గా జిమ్మీ ఓవర్టన్తోనే డెత్లో వేయిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జిమ్మీ ఓవర్టన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద డెత్ ఓవర్స్. అతను బీబీఎల్లో కానీ మనం చూసుకున్న T20 వరల్డ్ కప్లో కానీ డెత్ ఓవర్స్లో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఆ స్లో ఓవర్ రన్స్ వేయగలడు, ఆ యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయగలడు. ఈజ్ నాట్ బీన్ ద బెస్ట్ వికెట్ టేకర్ ఎబిలిటీ లేకున్నా కానీ చాలా చక్కటి స్లో ఓవర్ రన్స్ వేస్తూ లేదా చక్కటి డాట్ బాల్స్ వేస్తూ ఆపోజిట్లో ఉన్న బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి ఐఎమ్ చూసింగ్ ద జిమ్మీ ఓవర్టన్. సో దిస్ వుడ్ బీ మై ప్రామినెంట్ 11 ఫర్ ద చెన్నై సూపర్ కింగ్స్. ఒకవేళ వీళ్ళు చేంజెస్ చెయ్యాలి అని అనుకుంటే జిమ్మీ ఓవర్టన్ డెత్లో కన్సిడర్ చేసుకొని అలాగే ఉంచుకుంటూ మ్యాట్ హెన్రీ ఒకవేళ పవర్ ప్లేలో ఇనీషియల్గా వికెట్స్ తీయలేకపోతే అతని ప్లేస్లో స్పెన్సర్ జాన్సన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదు ఇఫ్ ఈ నీడ్ ఫర్ అన్ అనదర్ స్పిన్నర్, జెన్యూన్ స్పిన్నర్ ఓవర్ ప్రశాంత్ వీర్ కాకుండా ఇంకొక స్పిన్నర్ కావాలి అని అనుకుంటే దే విల్ చూస్ రామకృష్ణ గ్రోస్ ఐదర్ ఫర్ కార్తిక్ శర్మకి బదులుగా రామకృష్ణ గ్రోస్ని తీసుకొచ్చుకుంటారు పేస్ బౌలింగ్ ఆప్షన్లో. అలాగే ఒక ఫారెన్ ప్లేయర్ అయినటువంటి మ్యాట్ హెన్రీని కానీ లేదా జిమ్మీ ఓవర్టన్ కానీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని పక్కన పెట్టి అఖిల్ హుసేన్ని తీసుకొస్తారు. సో ఈ ఇయర్ చూడాలి సిఎస్కేకి అన్క్యాప్డ్ ప్లేయర్స్ కానీ లేదంటే సంజు శాంసన్ రావడం కానీ ఏదైనా ఒక మంచి మూవ్ని తీసుకొస్తుందా, ధోనికి ఒక మంచి ఫినిష్ ఇస్తుందా లేదా అనేది వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో ఇనిషియల్గా సిఎస్కేకి వచ్చేసి వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వర్సెస్ అగైన్స్ దర్ ఆర్క్ రైవల్స్ అని చెప్పలేం, కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ విభాగంలో వాళ్ళ ఆర్క్ రైవల్స్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్తో గౌహతితో ఆడబోతున్నారు. సో మ్యాచ్కి ఒకరోజు ముందు మ్యాచ్ యొక్క ప్రివ్యూ వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్ అండ్ హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ అవర్ డెక్కన్ క్రిక్స్. థ్యాంక్ యూ.